ఈరోజు సెక్షన్లో ఏంటంటే మనం ఆ, అసలు స్పేసింగ్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ కాన్సెప్ట్గా మనం తీసుకోవాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ, ఇక్కడ స్పేసింగ్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ అనలైజ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్పేసింగ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్పేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ స్పేసింగ్ అనేది ఇక్కడ మనకి డిపెండ్ ఆన్ ద రూమ్ తాలూకా టెంపరేచర్ని మనం క్యాలిక్యులేషన్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్పేసింగ్ అనే దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి స్పేస్ సపరేటర్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఫర్ సపోజ్ మనకి జనరల్గా మోడల్లో స్టేర్స్ ఉన్న దగ్గర మనం ఆ పార్ట్ని మనం రిమూవ్ అనేది మనం చేసుకోవాలంటే ఇక్కడ స్పేస్ సపరేటర్ సహాయంతో ఏం చేస్తామంటే మనకి ఎంతవరకు అది కావాల్సి ఉంటుందో అది అంతవరకు మనం ఇక్కడ సపరేట్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసి మనం పొరపాటున డిలీట్ చేసామనుకోండి, అప్పుడు మరి దీని తాలూకా నేమ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం స్పేస్ ట్యాగ్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకున్నాం అనుకోండి. సో అక్కడ ఏమవుతుందంటే మనం ఏ ట్యాగ్ అయితే మనం రాసేసామో ఆ ట్యాగ్ తాలూకా నేమ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీంతో మనకేంటంటే ఇక్కడ అసలు స్పేసింగ్స్ మనం ఎలాగ క్రియేట్ చేయాలి అన్న దాని గురించి మనం నేర్చుకోవడం జరిగింది.